ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యాడు. మొన్న రీసెంట్ గా బెయిల్ వచ్చింది. ఆయన ఆరోగ్యం క్షీణించినట్టుంది. కానీ కొందరు ఏమంటారంటే ఆయన చేసుకున్న కర్మనే ఈ విధంగా చేసింది అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇది పక్కా నిజం. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు. కూర్చున్న కొమ్మనే నరికేసుకున్నాడు. నీడనిచ్చిన చెట్టునే మొదటి కంటూ నరికేశాడు. అసలు ఇలా రాజకీయ భిక్ష పెట్టింది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు గారు. తండ్రి కన్న బిడ్డని తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాజకీయంలో ఓనమాలు నేర్పింది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని దుమ్మెత్తిపోసి, అటువంటి వ్యక్తి ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగి, అటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఇళ్లలో ఆడవాళ్ళని సైతం బయటికి లాగారు అంటే మరి ఈ కర్మంతా ఫలితం అంతా ఎవరు అనుభవించాలి? వీళ్ళు అనుభవించాలి. జైలు నుంచి వచ్చిన తర్వాత హ్యాపీగా బతకొచ్చు కదా బెయిల్ మీద. మరి ఎందుకు అట్లా చెప్పాడు మనిషి? అంటే ఇంకా భయం ఉంది మనిషి దగ్గర. నేను చేసినవన్నీ నన్ను వెంటాడుతున్నాయి, నేను చేసిన తప్పులన్నీ నన్ను ఇక వేసుకుంటాయి. మామూలుగా నేను ఎవరైతే ఏమేమి మాట్లాడానో అవన్నీ నా దగ్గరకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. నా చుట్టుముట్టే నా చుట్టూనే ఉంటున్నాయి. భూతాల లెక్క దెయ్యాల లెక్క. ఇతనికై ఇతను భ్రమపడి, ఇతనికై ఇతను భయపడి, ఇతనికై ఇతని ఆరోగ్యాన్ని అలా క్షీణింప చేసుకుంటున్నాడు. డబ్బున్నదిగా, పదవుల్లో ఉన్నప్పుడు సంపాదించావుగా, ఆ డబ్బుతో హాయిగా బతకలేవా? ఆ డబ్బుతో బయటికి రాలేదా? ఆ డబ్బుతో బ్రతకొచ్చుగా. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు? మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు లోపలికి. ఆయన నీ మీద ఇంకా పెద్దోడు. నీకు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయో, నీ మీద ఇంక 24 ఏళ్ళు పెద్దోడు. ఆయన రాలేదా? ఆయన బ్రతకట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన వచ్చి బతకలేదా? కవిత వెళ్ళింది, ఆవిడ వచ్చి బతకట్లేదా? వేరే రాష్ట్రంలో వేరే వాళ్ళు వెళ్ళారు లోపలికి, వాళ్ళు వచ్చి బతకట్లేదా? నువ్వే ఎందుకు ఇంత క్షీణించిపోయావు? అంటే నీలో ఒక భయం ఉంది. ఎప్పటికైనా సరే నేను చేసిన తప్పులే నన్ను వెంటాడుతాయి, నాకు వెంటూనే ఉన్నాయి, నన్ను లోపలేస్తాయి, నన్ను తోముతాయి అనే ఒక భయం ఉంది. ఆ భయానికే భయం అనేది ఎంత తయారు చేస్తుంది. ధైర్యం అనేది ఎంతటి దూరమైనా తీసుకెళ్తుంది మనిషిని. ధైర్యమే శ్రీరామరక్ష మనిషికి. భయం అనేది ఎంతటి ఖచ్చితంగా వాడు చచ్చిపోతాడు. అంత పిరికితనం ఉండదు అన్నమాట. పిరికితనమే మనిషిని ఎంతటికైనా. ఆరోగ్యం ఏంటి, మనిషి మనస్తత్వాన్ని ఏంటి, మనిషి ఆస్తిపాసులను ఏంటి, మనిషి బంధుత్వాలను ఏంటి, వీళ్ళన్నిటిని లాగేసిద్ది. ధైర్యం హైప్ చేసింది. ఇది ఇతను చేసుకున్నాయే ఇతను వెంటాడుతున్నాయి. ఇతను జైల్లో ఉన్న ప్రతి క్షణం ఆలోచించాడు, నేను ఇలా చేశాను కదా, నాకు ఇలా నేర్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇలా నేర్పి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని తండ్రి వల్లే నేర్పాడు కదా, అన్నం పెట్టాడు కదా, ఆశ్రయం ఇచ్చాడు కదా, రాజకీయాలు అవకాశం ఇచ్చాడు కదా, నేను కూర్చుని కొమ్మని నేనే నరుకున్నానే, నేను అన్నం పెట్టిన చేతిని నేనే నరుకున్నానే, తిన్నింటికే కన్నం వేశానే అనేటువంటి భావానికి వచ్చాడు. అంతను అందుకనే కృంగిపోయాడు. ఇక్కడ కొడాలి నాని అరెస్ట్ చేశారు అని చెప్పేసి వార్తలు వచ్చింది. కానీ కొడాలి నాని ఆపరేషన్కి వెళ్ళాడు. సాగే చెప్పాడు, అది నిజమో సాగవచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ అట్టాగే అంటాడియో కొడాలి నాని కూడా అట్టాయి. కొడాలి నానికి పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే, రోజాకి పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే, విడుదల రజనీకి పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇంతమందికి రాజకీయ భిక్ష పెట్టి ఇంతమంది నిధి చేస్తే ఈయన కింద గోతులు తవ్వారు. పడ్డారా గోతుల్లో? ఇంతమంది భిక్ష పెట్టి ఇంతమందిని మళ్ళీ భిక్షగాలం చేసేసి భిక్ష పెట్టినప్పుడు భిక్షాలం చేయడు. ఎవరైనా సరే ఇప్పుడు కొడుకు ఎదుగుతున్నాడు అంటే తండ్రి సంతోషపడతాడు, కానీ తండ్రి కుంగిపోడు. అరే వాడు ఎదుగుతున్నాడే నాకు ఇది అవుతుందేమోనని. కొడుకు ఎదుగుతాం, తండ్రికి మనోబలం అన్ని ఉంటాయి. అలాగే వాళ్ళు బిడ్డలు చూసుకున్నాడు వాళ్ళని. ఇప్పుడు రోజానే గాని, విడుదల రజనీనే గాని, వల్లభనేని వంశీనే గాని, కొడాలి నానినే గాని, ఇంకా ఎవరినైనా గాని ఒక బిడ్డల్లా చూసుకొని పదవులు ఇచ్చి రాజకీయంలో ఉన్నాయా అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక్కసారి ఓడిపోయినామంటేనే అధికార పార్టీ చేశారని వెంటనే వేరే అధికారంలోకి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు పేరుకి ఊరుకుంటారా? కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. మనిషి వదలొచ్చు, దేవుడు వదలొచ్చు. దేవుడైనా కొంచెం లేట్ చేస్తాడేమో కానీ కాలం ఒకటి కర్మ ఒకటి ఎప్పటికీ వదిలిపెట్టదు.